ఓం శాంతి. అక్టోబర్ 4వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను ఒక ఆత్మను, ఇది నా శరీరమని నిశ్చయం చేసుకోండి. ఇందులో సాక్షాత్కారాలకు సంబంధించిన విషయమేదీ లేదు. ఒకవేళ ఆత్మ సాక్షాత్కారము జరిగినా కూడా ఏమీ అర్థం చేసుకోలేరు. ప్రశ్న: తండ్రి యొక్క ఏ శ్రీమతముపై నడవడం ద్వారా గర్భ జైలు శిక్షల నుండి విముక్తులవ్వగలుగుతారు? జవాబు: తండ్రి శ్రీమతమేమిటంటే, పిల్లలు నష్టోమోహులుగా అవ్వండి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. మీరు కేవలం నన్ను స్మృతి చేయండి మరియు ఏ పాపకర్మలను చేయకండి. అప్పుడు గర్భజైలు శిక్షల నుండి విముక్తులైపోతారు. ఇక్కడ మీరు జన్మ జన్మాంతరాలు జైలు పక్షులుగా అవుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ఈ శిక్షల నుండి రక్షించేందుకు వచ్చారు. సత్యయుగంలో గర్భ జైలు ఉండదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మ ఏమిటి మరియు ఆత్మకు తండ్రి అయిన పరమాత్మ ఎవరని అర్థం చేయిస్తారు. ఈ విధంగా మళ్ళీ అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఇది పతిత ప్రపంచము. పతితులు ఎల్లప్పుడూ వివేకహీనులుగా ఉంటారు. పావన ప్రపంచంలో వివేకవంతులు ఉంటారు. భారత్ పావన ప్రపంచముగా అనగా దేవీ దేవతల రాజ్యముగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. వారు చాలా ధనవంతులుగా సుఖవంతులుగా ఉండేవారు. కానీ భారతవాసులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. తండ్రి పరమపిత లేక రచయిత గురించే వారికి తెలీదు. మనుషులే తెలుసుకోగలరు, జంతువులైతే తెలుసుకోవు కదా. ఓ పరమపిత పరమాత్మ అని తలుచుకుంటారు కూడా. వారు పారలౌకిక తండ్రి. ఆత్మ తన పరమపిత పరమాత్మను తలుచుకుంటుంది. ఈ శరీరానికి జన్మనిచ్చేవారు లౌకిక తండ్రి మరియు ఆ పరమపిత పరమాత్మ పారలౌకిక తండ్రి, ఆత్మల తండ్రి. మనుషులు లక్ష్మీనారాయణులను పూజిస్తారు. వారు సత్యయుగంలో ఉండేవారని మరియు సీతారాములు త్రేతాలో ఉండేవారని భావిస్తారు కూడా. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, పిల్లలు, మీరు పారలౌకిక తండ్రినైన నన్ను జన్మ జన్మాంతరాలు స్మృతి చేస్తూ వచ్చారు. గాడ్ ఫాదర్ అయితే తప్పకుండా నిరాకారుడే కదా. మన ఆత్మ కూడా నిరాకారియే కదా. ఇక్కడకు వచ్చి సాకారంగా అయ్యింది. ఈ చిన్న విషయం కూడా ఎవరి బుద్ధిలోకి రాదు. వారు మీ అనంతమైన తండ్రి రచయిత. నీవే తల్లివి తండ్రివి. మేము మీకు చెందిన వారిగా అయినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతాము. మళ్ళీ మిమ్మల్ని మర్చిపోవడంతో నరకానికి యజమానులుగా అవుతామని అంటూ పిలుస్తారు. ఇప్పుడు ఆ తండ్రి వీరి ద్వారా కూర్చొని అర్థం చేయిస్తారు, నేను రచయితను, ఇది నా రచన. దీని రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తాను. ఇది కూడా అర్థం చేసుకుంటారు. ఆత్మను ఎవ్వరూ చూడలేదు, మరి నేను ఆత్మను అని ఎందుకంటారు? ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి
ఇంకొక శరీరాన్ని తీసుకుంటాననైతే అర్థం చేసుకుంటారు కదా. మహానాత్మ పుణ్య ఆత్మ అని అంటారు కదా. నేను ఆత్మను, ఇది నా శరీరమని నిశ్చయం చేసుకుంటారు. శరీరము వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మ ఆ పరమపిత పరమాత్ముని సంతానము. ఇది ఎంత సహజమైన విషయము. కానీ మంచి మంచి వివేకవంతులు అర్థం చేసుకోలేకపోతారు. మాయ బుద్ధికి తాళం వేసేసింది. మీకు మీ ఆత్మ యొక్క సాక్షాత్కారం అయితే జరగదు. ఆత్మే అనేక జన్మలను తీసుకుంటుంది కదా. ప్రతి జన్మలోనూ తండ్రి మారుతూ ఉంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా ఎందుకు నిశ్చయం చేసుకోవడం లేదు? ఆత్మ సాక్షాత్కారం జరగాలని అంటారు. అరే, ఆత్మ సాక్షాత్కారం జరగాలని ఇన్ని జన్మలు ఎవరితోనైనా అన్నారా? కొందరికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది కూడా, కానీ అర్థం చేసుకోలేరు. తండ్రి గురించి మీకు తెలీదు. అనంతమైన తండ్రి తప్ప ఆత్మలకు పరమాత్మ సాక్షాత్కారాన్ని కూడా ఎవరూ చేయించలేరు. ఓ భగవంతుడా అని అంటారు. కావున వారు తండ్రి అయినట్లు కదా. మీకు ఇద్దరు తండ్రులు. ఒకరు వినాశీ శరీరానికి జన్మనిచ్చే వినాశీ తండ్రి, ఇంకొకరు అవినాశి ఆత్మల అవినాశి తండ్రి. నీవే తల్లివి తండ్రివని మీరు గానం చేస్తారు. వారిని స్మృతి చేస్తున్నారంటే తప్పకుండా వారు వచ్చి ఉంటారు కదా. జగదాంబ మరియు జగత్పిత కూర్చొని ఉన్నారు. రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. వైకుంఠంలో లక్ష్మీనారాయణల రాజ్యము ఉండేది. వారు కూడా భారత్లోనే ఉండేవారు కదా. మనుషులేమో పైన ఎక్కడో స్వర్గము ఉంటుందని భావిస్తారు. అరే, లక్ష్మీనారాయణల స్మృతి చిహ్నము ఇక్కడ ఉంది. తప్పకుండా వారిక్కడే రాజ్యం చేసి ఉంటారు. ఈ దిల్వాడా మందిరము ఇప్పటి మీ స్మృతి చిహ్నముగా తయారు చేయబడి ఉంది. మీరు రాజయోగులు. అదర్ కుమారులు, కుమారులు, కుమారీలు అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. వీరి స్మృతి చిహ్నము మళ్ళీ భక్తిలో తయారవుతుంది. దిల్వాడా అన్న పేరుకు కూడా ఏదో అర్థం ఉంటుంది కదా. దిల్ను తీసుకునేవారెవరు? ఈ ఆదిదేవ్ మరియు ఆదిదేవి కూడా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. వీరు కూడా ఆ నిరాకార పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు. వారు ఉన్నతోన్నతులైన జ్ఞానసాగరుడు. ఈ ఆదిదేవుని శరీరములో కూర్చొని పిల్లలందరికీ అర్థం చేయిస్తారు. ఈ మందిరము ఎప్పుడు తయారయ్యింది? ఎందుకు తయారయ్యింది? ఇది ఎవరి స్మృతి చిహ్నము? ఏమీ తెలీదు. దేవీలు మొదలైన వారివి ఎన్ని పేర్లు తీసుకుంటారు? కాళీ, దుర్గా, అన్నపూర్ణ. ఇప్పుడు విశ్వమంతటికీ అన్నపూర్ణ ఎవరవుతారు? ఏ దేవీలు అన్నమునందిస్తారు మీకు తెలుసా? భారత్ స్వర్గముగా ఉండేది. అక్కడ అపారమైన వైభవాలు ఉంటాయి. 80-90 సంవత్సరాల క్రితం వరకు 10-12 అణాలకు ఒక మణుగు ధాన్యం లభించేది. మరి అంతకన్నా ముందు ఎంత చౌకగా ఉండి ఉంటుంది? సత్యయుగంలో ధాన్యము మొదలైనవి చాలా చౌకగా, నాణ్యంగా ఉంటాయి. కానీ ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది.
ఆత్మకు ఈ కళ్ళు చూసేందుకు లభించాయి, చెవులు వినేందుకు లభించాయి. తండ్రి అంటారు, నిరాకారుడినైన నేను కూడా ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. నన్ను సదా శివ అనే అంటారు. మనుషులు ఎన్నో పేర్లను పెట్టారు, రుద్రుడు, శివుడు, సోమనాథుడు. కానీ నాకు శివ అన్న ఒక్క పేరే ఉంది. శివాయ నమః అంటూ భక్తులు భగవంతుణ్ణి తలుచుకుంటూ వచ్చారు. భక్తులు వచ్చి 2500 సంవత్సరాలు అయ్యింది. భక్తి మార్గములో మొదట అవ్యభిచారి భక్తి ఉండేది. ఇప్పుడైతే మీరు రాయి రప్పల్లో తోసేశారు. ఇప్పుడిది భక్తి యొక్క అంతిమము. అందరినీ తిరిగి తీసుకువెళ్లేందుకు నేను వచ్చాను. ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నది. బాంబులు తయారై ఉన్నాయి. కావున ఎంత కొద్ది సమయంలో అందరూ అంతమైపోతారు. సత్యయుగంలో ఎంత తక్కువ మంది, అనగా కేవలం 9 లక్షల మందే ఉంటారు. మిగిలిన వారంతా ఎక్కడికి వెళ్తారు? యుద్ధాలు, భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. వినాశనమైతే తప్పకుండా జరగాలి. వీరు ప్రజాపిత. ఎంతమంది బ్రహ్మకుమార కుమారీలు ఉన్నారు? బ్రహ్మకు తండ్రి ఎవరు? నిరాకార శివుడు. మనము వారి మనమలము, మనమరాళ్లము. శివబాబా నుండి మనం వారసత్వాన్ని తీసుకుంటాము. కావున వారినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాల భారము తొలగిపోతుంది. ఇది వికారి పతిత ప్రపంచమని మీకు తెలుసు. సత్యయుగము నిర్వికారి ప్రపంచము. అక్కడ విషము ఉండదు. నియమానుసారంగా ఒక్కడే కొడుకు ఉంటాడు. ఎప్పుడు అకాల మృత్యువులు జరగవు. అది ఉన్నదే సుఖధామము. ఇక్కడైతే ఎంత దుఃఖముంది. కానీ ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలీదు. గీతను వినిపిస్తారు. శ్రీమద్ భగవద్గీత. భగవాను వాచా. అచ్చా, భగవంతుడెవరు? శ్రీకృష్ణుడని అంటారు. అరే, అతడైతే చిన్నపిల్లవాడు. అతడు ఎలా రాజయోగాన్ని నేర్పించగలడు? ఆ సమయంలో పతిత ప్రపంచము ఉందా? సద్గతి కొరకు రాజయోగాన్ని నేర్పించేవారైతే ఇక్కడే కావాలి. గీతలో రుద్రగీతా జ్ఞాన యజ్ఞమని రాయబడి ఉంది కూడా. శ్రీకృష్ణ గీతా జ్ఞాన యజ్ఞమని లేదు. ఈ జ్ఞానయజ్ఞము ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది? దీని సమాప్తి ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మొత్తం సృష్టి అంతా ఇందులో స్వాహ అవుతుందో అప్పుడు. యజ్ఞము ఎప్పుడైతే సమాప్తమవుతుందో అప్పుడు అందులో అంతా స్వాహ చేస్తారు కదా. ఈ యజ్ఞము కూడా అంతిమం వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. తండ్రి అంటారు, నేను కాలుడికే కాలుడిని, అందరినీ తీసుకువెళ్లేందుకు వచ్చాను. మీరు స్వర్గానికి అధిపతులుగా అవ్వాలని మిమ్మల్ని చదివిస్తున్నాను. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ సదా దుర్భాగ్యశాలురుగా ఉన్నారని, సత్యయుగంలో సదా సౌభాగ్యశాలురుగా ఉండేవారని మీకు తెలుసు. ఈ వ్యత్యాసాన్ని అందరికీ అర్థం చేయించాలి. ఇక్కడకు వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో అంతా సమాప్తమైపోతుంది. ఏ విధంగానైతే గర్భజైలులో మేము పాపాలు చేయమని ప్రతిజ్ఞ చేసి వస్తారు.
బయటకు రావడంతో మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు. జైలు పక్షుల వలె ఉంటారు కదా. ఈ సమయంలో మనుష్య మాతృలెవరైతే ఉన్నారో వారంతా జైలు పక్షులు. ఘడియ ఘడియ గర్భజైలులోకి వెళ్ళి శిక్షలను అనుభవిస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు మిమ్మల్ని గర్భజైలు పక్షులుగా అవ్వడం నుండి విడిపిస్తాను. సత్యయుగంలో గర్భాన్ని జైలని అనరు. మిమ్మల్ని ఈ శిక్షల నుండి రక్షించేందుకు వచ్చాను. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఏ పాపాలు చేయకండి. నష్టోమోహులుగా అవ్వండి. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరని గానం చేస్తారు. ఇది శ్రీకృష్ణుడి విషయమేమీ కాదు. శ్రీకృష్ణుడైతే 84 జన్మలను తీసుకుని ఇప్పుడు బ్రహ్మగా అయ్యారు. మళ్ళీ అతనే శ్రీకృష్ణుడిగా అవుతారు. కావుననే ఈ శరీరంలోకి ప్రవేశించారు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇప్పుడు భగవంతుడు ఈ సూర్యవంశీ చంద్రవంశీ రాజధానులను స్థాపన చేస్తున్నారు. మీ భవిష్యత్తు కొరకు ప్రారబ్ధాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి అనంతమైన తండ్రి ద్వారా అనేక జన్మల ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. ఆ తండ్రి స్వర్గ రచయిత. ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి. డ్రామాలో ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర ఉంది. ఇందులో మనం ఎందుకు ఏడవాలి? మనం జీవిస్తూనే ఆ ఒక్క తండ్రిని స్మృతి చేస్తాము. మనకు ఈ శరీరం యొక్క చింత కూడా లేదు. ఈ పాత శరీరము పోతే మనము బాబా వద్దకు వెళ్ళిపోతాము. ఈ సమయంలో మీరు భారత్కు ఎంతటి సేవను చేస్తారు? అన్నపూర్ణ, దుర్గా, కాళీ మొదలైనవి మీ పేర్లుగానే గాయనం చేయబడతాయి. అంతేగాని కాళీ అంటే ఎవరో భయంకరమైన ముఖము కలవారన్నట్లు, లేక వినాయకుడంటే తొండము కలవారన్నట్లుగా ఎవరూ ఉండరు. మనుషులు మనుషులుగానే ఉంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, నేను పిల్లలైన మిమ్మల్ని ఈ లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తున్నాను. మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మళ్ళీ భవిష్యత్తులో వెళ్ళి యువరాజు యువరాణులుగా అవుతామని మీరు నిశ్చయం చేసుకోండి. ఏ తండ్రైతే స్వర్గరచయితనో వారి గురించి ఎవరికీ తెలీదు. జగదాంబను కూడా మర్చిపోయారు. ఎవరి మందిరమైతే తయారు చేయబడి ఉందో వారిప్పుడు చైతన్యంగా కూర్చొని ఉన్నారు. కలియుగము తర్వాత మళ్ళీ సత్యయుగము రానున్నది. వినాశనము గురించి మనుషులు అడుగుతారు. అరే, మొదట మీరు చదువుకొని వివేకవంతులుగా అయితే అవ్వండి. మహాభారత యుద్ధమైతే తప్పకుండా జరిగింది. ఆ తర్వాతనే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. కావున ఇప్పుడు ఈ మాటల ద్వారా స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. వందే మాతరమని గానం చేస్తారు కదా. పావనులకే వందనం చేయడం జరుగుతుంది. మాతలు 2 రకాలుగా ఉన్నారు. ఒకరు దైహిక సమాజ సేవకులు, ఇంకొకరు ఆత్మిక సమాజ సేవకులు. ఇది మీ ఆత్మిక యాత్ర. మేము ఈ శరీరాన్ని వదిలి తిరిగి వెళ్ళనున్నామని మీకు తెలుసు. భగవాను వాచ మన్మనాభవ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. చిన్నపిల్లవాడైన శ్రీకృష్ణుడైతే ఈ విధంగా అనరు.
అతనికైతే తన తండ్రి ఉన్నారు. మన్మనాభవ యొక్క అర్థం గురించి ఎవరికీ తెలీదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి మరియు ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. ఇప్పుడు మీరు రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. రచయిత అయిన తండ్రి అయితే అందరికీ ఒక్కరే. ఆదిదేవ్ మరియు ఆదిదేవీల మందిరాలు కూడా ఉన్నాయి. వారి పిల్లలైన మీరిక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఇక్కడే మీరు తపస్సు చేశారు. మీ స్మృతి చిహ్నము ఎదురుగా నిలిచి ఉంది. లక్ష్మీనారాయణులు మొదలైన వారికి రాజ్యం ఎలా లభించింది? ఇది వారి మందిరము. మీరు రాజఋషులు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు లేక భారత్కు మళ్ళీ రాజ్యభాగ్యాన్ని ప్రాప్తింపజేసేందుకు మీరు పురుషార్థము చేస్తున్నారు. మీరు మీ తనువు, మనసు, ధనముల ద్వారా సేవ చేసి భారత్లో స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తారు. తండ్రి యొక్క శ్రీమతము ద్వారా మీరు పతిత రావణ రాజ్యము నుండి అందరినీ విముక్తులుగా చేస్తారు. తండ్రి ముక్తి ప్రదాత, దుఃఖహర్త, సుఖకర్త. మీ దుఃఖాలను హరించేందుకు పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తారు. మీకు శత్రువుపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. తద్వారా మీరు మాయాజీత్, జగజ్జీతులుగా అవుతారు. మీరు కల్పకల్పము రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇది రుద్రుడైన శివుని యొక్క జ్ఞానయజ్ఞము. దీని ద్వారా ఈ వినాశ జ్వాల వెలువడింది. వారంతా వినాశనమైపోతారు మరియు మీరు సదా సుఖవంతులుగా అవుతారు. దుఃఖద్వారము నుండి దుఃఖము ద్వాపరము నుండి ప్రారంభం అవుతుంది. తండ్రి అంటారు, నేను వచ్చి నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేస్తాను. కలియుగము వేశ్యాలయము, సత్యయుగము శివాలయము. మీరు అనంతమైన తండ్రి ద్వారా స్వర్గాధిపతులుగా అవుతారు. కావున ఈ సంతోషపు పాదరసము పైకి ఎక్కాలి. అచ్చా, मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, జీవిస్తూనే తండ్రిని స్మృతి చేసి వారసత్వపు అధికారాన్ని తీసుకోవాలి. ఏ విషయము గురించి లెక్క చేయకూడదు. 2వ పాయింట్, శ్రీమతముపై మీ తనువు, మనసు, ధనముల ద్వారా భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవను చేయాలి మరియు అందరికీ రావణుడి నుండి విముక్తులుగా అయ్యే యుక్తిని తెలియజేయాలి. వరదానము: యోగజ్వాల ద్వారా విశ్వంలోని చెత్తను భస్మం చేసే విశ్వ పరివర్తక భవ. వివరణ: యోగజ్వాల అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి లేక లగ్నమనే అగ్ని ద్వారా అపవిత్రత రూపీ చెత్తను భస్మం చేయగలరు. ఏ విధంగా దేవీల స్మృతి చిహ్నంలో జ్వాల ద్వారా ఆసురీ శక్తులను అంతం చేసినట్లు చూపిస్తారు. ఆ స్మృతి చిహ్నము ఇప్పటిదే. కావున మొదట జ్వాలారూపంగా అయ్యి ఆసురీ సంస్కారాలను, స్వభావాలను మొదలైన వాటన్నింటినీ భస్మం చేసి సంపూర్ణ పావనంగా అవ్వండి. అప్పుడు యోగము మరియు పవిత్రత అనే జ్వాల ద్వారా విశ్వంలోని చెత్తను భస్మం చేసి
విశ్వ పరివర్తనకు నిమిత్తులుగా అవుతారు. స్లోగన్: ఎవరైతే మన్మతము పరమతము నుండి ముక్తులుగా ఉంటూ సదా శ్రీమతంపై నడుస్తారో వారే ఆజ్ఞాకారులు. ఓం శాంతి.